నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ పై గెజెట్ నోటిఫికేషన్ విడుదల నేటి నుంచి అమలులోకి సిఏఏ చట్టం సశక్త నారీ వికసిత భారత్ కార్యక్రమంలో కొత్త ఢిల్లీలో డ్రోన్ దీదీలతో మాట్లాడిన ప్రధాని మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న నరేంద్ర మోదీ పూసలోని వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన ప్రధాని డ్రోన్లతో మందులను పొలాల్లో చల్లిన డ్రోన్ దీదీలు వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన 2047 నాటికి భారత్ విశ్వగురువుగా ఆవిర్భవిస్తుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక వివరాలు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 సిఏఏపై గెజెట్ నోటిఫై చేసింది. దీంతో 4 ఏళ్ల తర్వాత చట్టం వాస్తవ రూపంలోకి వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. మహిళలు డ్రోన్ పైలట్లుగా మారే గొప్ప మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాలలో వ్యవసాయ అవసరాల కోసం మహిళలే డ్రోన్లను నిర్వహించే డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు విస్తృతంగా అమలు చేస్తోంది. ఢిల్లీలో పూస ప్రాంతంలో జరిగిన సశక్త నారీ వికసిత భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు డ్రోన్ దీదీలు నిర్వహించిన ప్రదర్శనను వ్యవసాయ క్షేత్రంలో ప్రధాని వీక్షించారు. ఆ మహిళలతో ప్రధానమంత్రి మాట్లాడారు. డ్రోన్ పనిచేసే తీరు, వాటి ద్వారా వచ్చే ఆదాయ వివరాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రాబోయే 3వ దఫా పాలనలో నారీ శక్తికి మరింత ప్రాధాన్యత ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మహిళలు సాధికారతతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మామని, అందువల్లనే మహిళలను లక్షాధికారులుగా చేయాలని సంకల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వివిధ స్వయం సహాయక పథకాల ద్వారా 1 కోటి మంది పేద మహిళలను లఖపతి దీదీలుగా మార్చగలిగామని సగర్వంగా చెబుతున్నానని అన్నారు. లఖపతి దీదీల సంఖ్య 3 కోట్ల సంఖ్య దాటడానికి కూడా ఇక ఎంతో కాలం పట్టదని ప్రధానమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఈరోజు కొత్త ఢిల్లీలోని పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నమో డ్రోన్ దీదీస్ నిర్వహించిన సశక్త నారీ వికసిత భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1000 మంది నమో డ్రోన్ దీదీలకు డ్రోన్లను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సబ్సిడీ వడ్డీ రేటుతో స్వయం సహాయక బృందాలకు సుమారు 8,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా పంపిణీ చేశారు. మహిళలను ఒకప్పుడు సైకిల్ కూడా నడపడం రాదు అన్నవారే ఇప్పుడు మహిళను పైలట్గా పిలిచే గొప్ప పరిణామం చోటు చేసుకుందని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలోని మహిళా శక్తి 21వ శతాబ్దపు భారతదేశ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించగలరని తాను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు. नमो ड्रोन दीदी अभियान के तहत 1000 आधुनिक ड्रोन महिलाओं के स्वयं सहायता समूहों को सौंपने का अवसर मिला है. देश में जो 1 करोड़ से ज्यादा बहनें पिछले दिनों अलग अलग योजनाओं और प्रयासों के कारण 1 करोड़ बहनें लखपति दीदी बन चुकी हैं. ये आंकड़ा छोटा नहीं है. और अभी जब मैं बात कर रहा था तो वो किशोरी बहन मुझे कह रही थी तो हर महीने 60-70 हजार 80 हजार तक पहुंच जाती है बोले कमाने में. अब देश के नौजवानों को भी प्रेरणा दे सकते हैं. गांव में एक बहन अपने उद्यम से हर महीने 60,000 70,000 रुपया कमाती है. उनका आत्मविश्वास देखिए. हाँ, किशोरी वहां बैठी है, हाथ ऊपर कर रही है.
हाँ। और जब मैं ये सुनता हूं, देखता हूं, तो मेरा विश्वास बहुत बढ़ जाता है। आपको आश्चर्य होगा, कभी कभी आप जैसे लोगों से छोटी मोटी बातें सुनने को मिलती है ना, तो मुझे विश्वास बढ़ जाता है कि हाँ यार, हम सही दिशा में हैं, देश का जरूर कुछ भला होगा। क्योंकि हम योजना तो बनाए, लेकिन उस योजना को पकड़ करके आप जो लग जाते हैं ना, और आप परिणाम दिखाते हैं, और उस परिणाम के कारण सरकारी बाबुओं को भी लगता है हाँ यार, कुछ अच्छा हो रहा है, तो काम तेजी से बढ़ता है। और इसी के कारण जब मैंने फैसला लिया कि मुझे अब 3 करोड़ लखपति दीदी के आंकड़ों को पार करना है। ఢిల్లీలో జరిగిన సశక్త నారీ వికసిత భారత్ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి కేంద్ర ప్రభుత్వ పథకాలతో వారు ఏ మేరకు లబ్ధి పొందుతున్నారో వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ప్రాంతానికి చెందిన అనురాధ జీవనోపాధిని ఏ విధంగా పొందుతున్నారో ప్రధాని అడిగి తెలుసుకున్నారు. తాను చీరల వ్యాపారం చేస్తున్నానని, అంతకుముందు పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని అనురాధ తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాల వల్ల తన కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తుందని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో తన భర్తకు వైద్యం అందుతోందని తెలిపారు. हमको बैंगलोर नजदीक पड़ता है। तो कौन कौन सी वैरायटी ज्यादा चलती है? सर हमारे लिए अभी जो न्यू ट्रेंड रहता है, अभी हमारे लिए क्रश साड़ी है और बनारसी है और नारायणपुरम में कॉटन का है और अनेक प्रकार का भी न्यू मॉडल है, उसको लेकर क्वालिटी के। लेकिन आपके यहाँ लोगों को संतोष है कि आप जो सामान देगी वो अच्छा ही होगा? सर उनको पता है क्वालिटी से लेंगे, क्योंकि समूह का दीदी हूँ, उसी से आई हूँ। अच्छा, कोई उधारी भी मांगते होंगे? हाँ देती हूँ सर। उधारी भी देती है? हाँ। और वे पैसे मिल जाते हैं? नगद भी देते हैं। हमारे दीदी भी जब भी त्योहार आता है, किसी प्रोग्राम रहे तो भी 1 या 2 महीने के लिए लेते हैं, फिर दे भी देते हैं। अच्छा अनुराधा जी, जब गांव में आपने काम शुरू किया होगा तो गांव वालों को भी जरा आश्चर्य होगा कि ये क्या कर रही है महिला, परिवार वालों को भी आश्चर्य हुआ होगा। घर से बाहर निकलती थी ना सर, तब मुझे एक अजीब सा देखते थे लोग, ये किधर जाती है, किधर आते हैं करके। मैंने बोलती थी मेरे से समूह को हम लोग बनाते थे, पहले कुछ था, अभी बहुत समूह बन गए, ग्राम संगठन भी बन गए। हम उसको देख देख के एक एक कदम आगे बढ़ते हुए लोगों को ऐसा लग रहा है। अभी मैं प्रस्तुत में नेशनल रिसोर्स पर्सन के टीओटी तरफ पे भी काम कर रही हूँ सर। आपको आजीविका मिशन से क्या सहायता मिली? सर आजीविका मिशन से मुझे प्रशिक्षण ज्यादा मिला है और मेरे परिवार के लिए सरकार से भी मेरे बच्चों को, मेरे बच्चे दिव्यांग है ना, उसको भी पेंशन मिला, मेरे पति को भी पेंशन मिल रहा है और सरकार से भी मेरी इंदिरा आवास योजना का मिला है। हमारा सिर्फ आजीविका मिशन से बारे में अभी तक कम से कम 200 दिन का प्रशिक्षण ले चुके हैं सर। अच्छा, आपको सरकार की और किन किन योजनाओं का लाभ आपको मिला है? मैं आयुष्मान योजना से मेरे पति का ट्रीटमेंट करा रही हूँ सर, क्योंकि उनका सीकेडी का प्रॉब्लम अभी निकला है और मेरा बड़ी बेटी को भी तबियत ठीक नहीं था, वो तो चल बसी। जो आसरा करके सोची थी वो मेरा आसरा नहीं बनी। जब मैं टूटने लगी तो समूह फिर से मेरे उठाए सर। మహిళలు స్వయం సమృద్ధితో సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది గ్రామీణ మహిళలకు వ్యవసాయ డ్రోన్ల ఆపరేషన్పై శిక్షణ అందించి వారికి ఉచితంగా 15 లక్షల రూపాయల విలువగల డ్రోన్లను అధికారులు అందించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. రైతులకు అవగాహన కల్పించేలా, మహిళలకు స్ఫూర్తి కలిగించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో డ్రోన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు డ్రోన్ దీదీ పథకం ఎంతో భరోసానిస్తోందని తెలిపారు. నమో డ్రోన్ దీదీ అనే పథకం ద్వారా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎంపికయ్యాను. సో మేము ఫస్ట్ మమ్మల్ని కోరమండల్ టీం అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మేము డ్రోన్ని ఎలా ఫ్లై చేయాలి, ఎలా ప్లే చేయాలనేది నేర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ NIPHMలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి.
అక్కడ మేము ట్రైన్ అయిన తర్వాత మాకు 3 డేస్ ఇక్కడ గుంటూరు లాంగ్ ఫామ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. సో అక్కడ మేము స్ప్రేయింగ్స్ ఎలా చేయాలి, తక్కువ ఖర్చుతో ఎలా స్ప్రే చేయాలి అనే దాన్ని తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల రైతులకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రైతులు స్ప్రేయింగ్ ఖర్చులు తగ్గించుకోవచ్చును, అలాగే ఫెర్టిలైజర్ ఖర్చులు కూడా చాలా వరకు 75% వరకు సేవ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మహిళని లఖ్పత్ దీదీగా చూడాలి అనేది నరేంద్ర మోదీ గారి యొక్క కళ. ఈ నమో డ్రోన్ దీదీ కార్యక్రమంలో భాగంగా మేమందరం ఇక్కడికి హాజరైనాము. ఇక్కడికి మొత్తం 108 మంది మహిళలను ఈ డ్రోన్ దీదీ కార్యక్రమంలో భాగంగా పిలిచారు. మంచిగా కృషి చేయాలని ప్రయత్నంతో మమ్మల్ని ఇక్కడికి పిలవటం జరిగింది. ఈ డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగంలో ఒక కొత్త వినూత్నమైన పథకాన్ని అమలు జరపడానికి భాగంగా మనుషుల ద్వారా చేసే విధానంలో సమయం వృధా అవుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈ డ్రోన్స్ చాలా సహాయపడతాయి. నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మాకు చాలా సహాయం చేశారు. ఇది భారీ ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యే విధంగా వారు చాలా ప్రయత్నం. మహిళలను లక్షాధికారులను చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకమే లఖ్పతి దీదీ అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లాలోని 1375 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు 118 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 4,75,000 గృహాలను గుర్తించామని, ఇందులో ఈ ఏడాది దాదాపు 1,00,000 గృహాలలోని మహిళలకు 1,00,000 రూపాయల ఆదాయం పొందే విధంగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1,00,000 హౌస్ హోల్డ్స్కి వివిధ లైవ్లీహుడ్ ద్వారా మినిమం 1,00,000+ ఇన్కమ్ తీసుకురావాలి అని ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనకున్న PM EGP ద్వారా, PM FME ద్వారా అండ్ బ్యాంక్ లింకేజెస్ అండ్ అదర్ శ్రీనిధి, ఉన్నతి అన్ని కార్యక్రమం ఒక డౌటైల్ చేసేసి ఎక్కడెక్కడ ఈ ఆంటర్ప్రెన్యూర్స్ మన SHG గ్రూప్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్గా ఇనిషియేట్ చేయడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా ఒక 4,75,000 హౌస్ హోల్డ్స్ అట్లా ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఫస్ట్ 1,00,000 హౌస్ హోల్డ్స్కి ఈ కార్యక్రమం నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. మన DRDA ద్వారా ఉంటున్న హైరార్కీలో ఉంటున్న వాళ్ళకి అందరికీ కూడా టు ఐడెంటిఫై ప్రాపర్ ఆంటర్ప్రెన్యూర్స్, ఎవరెవరికి ఆల్రెడీ లైవ్లీహుడ్ చేసిన వాళ్ళు, ఆ లైవ్లీహుడ్ చేసిన కొత్త ఏదైనా బిజినెస్ చిరు వ్యాపారాలు చేయడానికి కోసం ముందుకు వస్తున్న వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్యాంకర్స్తో సంకల్పం చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన జిల్లాలో అట్లీస్ట్ 1,00,000 బెనిఫిషరీస్ మనం రీచ్ అవడానికి వివిధ రంగాల్లో ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు స్వల్ప విరామం. చెక్ వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. RBI ఒంబడ్స్మన్ కి ఎలా? RBI అధికృత బ్యాంకులు, NBFCలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. RBI CMS పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. As the hilly regions of India get hotter, it is important to take precautions to protect ourselves from heat illness. Be aware of heat wave alerts on TV, radio, newspaper and mobile phones. Drink more water and natural drinks to avoid dehydration. Avoid alcohol, tea, coffee and soft drinks. Work during cooler hours and rest during 12 to 3, which is the hottest period of the day. Keep animals in shade and give them adequate water. Eat only freshly cooked food and fresh fruits and vegetables. Recognize the signs of heat illness: weakness, dizziness, nausea, excessive sweating, cramps, confusion, rapid breathing, fainting. If you feel unwell, take first aid and call 108 or any ambulance service or go to the hospital. Be alert. Be safe. Issued in public interest by NDMA and IIPHG. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 114 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
3 ప్యాకేజీలలో భాగంగా హర్యానాలో 9,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 19 కిలోమీటర్ల పొడవైన ద్వారకా ఎక్స్ప్రెస్ మార్గాన్ని జాతికి అంకితం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 16వ నంబరు జాతీయ రహదారి విస్తరణలో ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించారు. లక్నో రింగ్ రోడ్డుతో పాటు హిమాచల్ ప్రదేశ్లో 21వ నంబరు జాతీయ రహదారిగా పిలిచే కిరత్పూర్ నెర్ చౌక్ విభాగ రహదారి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశాన్ని మరింత దగ్గర చేసే విధంగా రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ज्यादा खर्च किए गए हैं। आज से दिल्ली हरियाणा के बीच यातायात का अनुभव हमेशा के लिए बदल जाएगा। ये आधुनिक एक्सप्रेसवे केवल गाड़ियों में ही नहीं बल्कि दिल्ली एनसीआर के लोगों की जिंदगी में भी गियर शिफ्ट करने का काम करेगा। मैं दिल्ली, एनसीआर और हरियाणा की जनता को इस आधुनिक एक्सप्रेसवे के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं। देश में लाखों करोड़ रुपए के इन विकास कार्यों से सबसे ज्यादा दिक्कत अगर किसी को है तो वो है कांग्रेस और उसके गमंडिया गठबंधन। उनकी नींद हराम हो गई है। इतने सारे विकास के काम और वो एक की बात कर रहे हैं तो मोदी 10 और कर देता है। उनको समझ ही नहीं आ रहा है क्या इतनी तेजी से काम भी हो सकते हैं क्या। और इसलिए अब विकास के मुद्दों पर चर्चा करने की उनकी ताकत बची नहीं है। और इसलिए वो लोग कह रहे हैं कि मोदी चुनाव की वजह से लाखों करोड़ रुपयों के काम कर रहा है। అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ గురుగ్రామ్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారికిరువైపులా అశేష జనానికి ప్రధాని అభివాదం చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి పలు అభివృద్ధి పనులపై రూపొందించిన దృశ్య మాలికను వీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ నిర్మాణ పనులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అలాగే మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ను, డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్, అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఉండవల్లిలో కీలక భేటీ జరిగింది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ నేత వైజయంత్ పండా హాజరయ్యారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు బీజేపీకి కేటాయించే స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనాలను అందించగా అధికారులు అమ్మవారి ప్రసాదాలు శేషవస్త్రంతో సత్కరించారు.
రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో ఆమదాల వలస నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం నెల్లిపర్తి గ్రామంలో సుమారు 41 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలలో విశ్వసనీయత చెక్కు చెదరలేదని అన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏలూరు జిల్లా నూజివీడు నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నర్సింగ్ చేస్తున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వెన్నెముక లాంటిదని, తమ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమేనని వారన్నారు. ఓటు హక్కును సరైన మార్గంలో వినియోగిస్తేనే మేటి నాయకుల పాలన అందుతుందని, తద్వారా మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునే వీలుంటుందని విద్యార్థులు తెలిపారు. ये मेरा पहला वोट होगा और मैं बहुत खुश हूँ कि मैं अपना पहला वोट देने जा रही हूँ कि हमारा वोट हमारे लिए एक हमारी पहचान है. हमारा वोट हमारे लिए एक अच्छा नेता चुन सकता है. हमारा वोट हमें एक अच्छा नेता दे सकता है जो हमारी ज़रूरतों को समझे, जो हमारे ज़रूरतों को पूरा करने वाला बन सके. पर मैं उन सबसे विनती करूँगी कि वो भी अपना वोट जाके दें ताकि उनका वोट भी काउंट होने वाला बने, उनके वोट से हमें लाभ होने वाला बन सके और उन्हें भी लाभ होने वाला बने. I'm very much happy and excited to cast my first vote for the first time. As we all know that we have right to vote, we should not misuse our vote and we have that right, so all should participate in voting. And while we are voting, we should choose the right person and we have to vote so that we may have a brighter facilities in our community or society. I'm here to share my feelings about voting for the first time. Voting is a fundamental right that everyone should make use of it, and it is a most powerful non-violent tool that in the democratic society that's gonna change your future. And use your vote wisely and vote for the correct person, and every vote you cast gonna decide our future and it will be very impactful for the future generation. నాకు మొదటిసారిగా ఈ యొక్క ఓటు హక్కు అనేది వచ్చింది. ఈ యొక్క ఓటుని వినియోగించుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నా యొక్క అనుభవాన్ని మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. అలాగే మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటంటే ఈ యొక్క ఓటు అనేది మన యొక్క దేశానికి వెన్నెముక్క లాంటిది. ఈ యొక్క ఓటుని మీరెవ్వరూ ఏ నోటికి అమ్ముకోకూడదని చెప్పి సెలవిస్తూ, మీ యొక్క ఓటు వేసే ముందు మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి, మీ యొక్క భవిష్యత్తుకి ఏ లీడర్ అయితే కావాలో మీరు ఆలోచించి వేయగలరని, శ్రద్ధతో వేయగలరని. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉండేందుకు వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తోంది. విజయవాడ ఆటోనగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు పాల్గొని చిన్న పరిశ్రమల నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తుల వివరాలను, చిన్న పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను వివరించారు. ఈరోజు విజయవాడలో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. పబ్లిక్ సెక్టర్స్, మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ వీటిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం. జనరల్గా ఇండివిజువల్గా ఎంఎస్ఎంఈస్ ఒక పబ్లిక్ సెక్టర్ కానీ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి అక్కడ టెండర్ ఎంక్వైరీస్ చేయడం అంటే ఇబ్బందికరమైన విషయం. ఈ ప్రోగ్రాంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అలాగే ఎంఎస్ఎంఈస్ కూడా ఉంటారు. ఇక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద మ్యూచువల్ ఇంటరాక్షన్ అంటే మార్కెట్ లింకేజ్ గురించి ఇది వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ వెండర్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్స్ కానీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. స్విమ్స్లో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 479 నర్సు పోస్టులకు ఆమోదం తెలిపామన్నారు. టీటీడీ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ అవసరమైన వసతి గృహ నిర్మాణానికి ఆమోదంతో పాటు తిరుపతి, తిరుమలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లను ఆమోదించినట్లు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసమని కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగస్తుల్ని తీసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయటానికి
2014వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్గా తీసుకొని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన 8,660 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గ్రామాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తే ఎందుకు ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ప్రశ్నించారు. ఈ మేరకు తిరుపతిలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ రోజుల్లో గ్రామాల్లో అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. కారణం ఏంటంటే ఈ 12,918 గ్రామ పంచాయతీల్లో కూడా నివసిస్తున్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజానికానికి మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నియోజకవర్గంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. తాడేపల్లిగూడెం డీఎస్పీ టీఎస్ మూర్తి నేతృత్వంలో హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ నుంచి కవాతు నిర్వహించాయి. అనంతరం మూర్తి దూరదర్శన్తో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు కేంద్ర భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయన్నారు. ప్రజలు ధైర్యంగా శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు పటిష్ట భద్రతే కవాతు లక్ష్యమన్నారు. రాబోతున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సక్రమంగా, సాఫీగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని ఎటువంటి భయం లేకుండా వినియోగించుకోవడం కోసం తీసుకున్న ఏర్పాట్లలో భాగంగా కేంద్ర బలగాలని ఇక్కడికి మన తాడేపల్లిగూడెం తపాలా శాఖ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోందని అనంతపురం జిల్లా తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ హరిబాబు తెలిపారు. జిల్లా తపాలా శాఖ కార్యాలయంలో ఈరోజు తపాలా జీవిత బీమా పథకం లబ్ధిదారుకు సంబంధిత చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరిబాబు దూరదర్శన్తో మాట్లాడుతూ తపాలా శాఖ అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తపాలా శాఖ జీవిత బీమా పథకం కింద లబ్ధి పొందిన వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ భార్యకి ఈరోజు అనంతపూర్ పోస్టల్ డివిజన్లో 13 లక్షల రూపాయలు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చేసి ఇవ్వడం జరిగింది. లో ప్రీమియం ఐ బోనస్ స్లోగన్తో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మరియు గ్రామీణ ప్రజలకు అందించే రూరల్ 2047 నాటికి భారత్ను విశ్వ గురువుగా తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, ఆ దిశగా దేశంలో పలు సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ 10 ఏళ్ల పాలనలో దేశంలో ఒక నూతన సంస్కృతి కనిపిస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం వాగ్దానాలే కనిపించాయని, మోదీ మాత్రం చెప్పింది చేసి చూపించారన్నారు. కొత్త ఢిల్లీలోని యశో భూమిలో 178 గ్రామాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 41 గ్రామాలకు నిరంతరం గ్యాస్ పైప్ లైన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య అంతరాలను తగ్గించడంలో మోదీ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని పేర్కొన్నారు. और प्रकाश से बड़े तेजोमय दिखते, बहुत आनंद दिखता था कि अब कोई परेशानी नहीं. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి భారతీయ స్టేట్ బ్యాంక్ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటిలోగా విరాళాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా బహిర్గతం చేయాలని ఈసీకి స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. With summer temperatures exceeding 40 degrees Celsius, cooler homes is a matter of survival, not just comfort.
We all can use cost-effective cooling methods.